144 సంవత్సరాలకు ఒకేసారి జరిగే మహాకుంభమేళ అఘోరాలు, నాగసాధువులు, నలభై 44 రోజుల పాటు జరిగే పుణ్యస్నానాలు, ప్రపంచంలో చేసే అతిపెద్ద పండగ, బస్సులో ఇద్దరు పిల్లలు పావులాట ఆడుకుంటారు. ఇక మాకు చాయ్ వేరు, కొంచెం చాయ్ వస్తారా? పోసారా? ఎందుకు చాయ్ చాయ్ చూడు చాయ్ ఆరా బాగుంది. రాసుకోరు, బుక్ లో రాసుకోరు, తర్వాత చేసాం సరేనా? బర్లకు పాలు విండి మీకే వస్తుంది సరేనా? ఇప్పుడైతే మనం ప్రయాగరాజ్ బస్ స్టాప్ కి అయితే వచ్చినాం. ఇక్కడ నుండి మనకు 6 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం నడకదారి కానీ ఆటోలో కానీ అయితే వెళ్దాం త్రివేణి సంగమంకి. ఒకవేళ స్నానాలు చేసే ఉంటే స్నానం చేద్దాం, లేకుంటే అక్కడ పోయి పడుకుందాం. మనం అయితే వెళ్దాం పదా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు బస్సు దిగినాం. రోడ్ అయితే మొత్తం మంచుతో కప్పబడింది, మొత్తం చలి. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. బస్సులు అయితే ఇక్కడ స్టాప్. నడుచుకుంటూ అయితే పోతున్నాం. 11 కిలోమీటర్లు ఉంది. అయితే మా ప్రయాణం సాగుతుంది. చలి చింపేస్తుంది. అలా వెళ్తుండే మనకు హనుమాన్ దర్శనం ఇచ్చిండు. అలాగే మొక్కుకొని మనమైతే నడకను ప్రారంభిద్దాం. రోడ్లు అయితే మొత్తం ఖాళీ ఉన్నాయి. నిన్న మొన్న అయితే పొట్టు ఉండే. ఈ రోజు కొంచెం వీక్ డే కాబట్టి పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇప్పుడైతే టైం అయితే 2 అవుతుంది. మేమైతే సరదాగా టైం ఉంది కదా అని అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడు మొత్తం అయితే లైటింగ్ పెట్టిన స్తంభాలకి. ఇది చూడడానికి బాగుంది. కాకపోతే తెల్లారి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు స్నానం చేస్తాం, ఎప్పుడు వాళ్ళని చూస్తున్నాం. కానీ నడకదారి అయితే ఒకటే నడుస్తారు. తిరుపతిలో నడిచినట్టే నడుస్తారు. తిరుపతి కాకపోతే ఆడ బ్యాగులు వేసుకుని బ్యాగులు వేసుకుంటారు. మనకైతే సంఘం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగులో గిల్ల సంఘం అని రాసిరు. ఈ ఏరియాలో మేమైతే ఏడ చూడలేదు. ఇది ఒక అద్భుతం. మన యూపీలో మన తెలుగు పద రాయడం అయితే. ఇంకా 5 కిలోమీటర్ నడిస్తే ఆడికి పోతాం. అరవిల్ ఘాట్ నుండి అక్కడ బోట్ నుంచి వెళ్తే త్రివేణి సంగంకి వెళ్ళి స్నానాలు వేసి. ఇప్పుడైతే మనకైతే రైల్వే బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇదంతా రైల్వే బ్రిడ్జ్ అనమాట. చూడు రైలు పోతుంది. ఇంకా మనం అయితే ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది సంగంకి. ఇక్కడైతే మనకైతే ఒక కమాండ్ వచ్చింది. కమాండ్ పైన అయితే త్రిశూలంతో అయితే ఒక అద్భుతంగా ఉంది. పక్కన చూడండి ఎదురుగా కనిపిస్తున్నాయి అన్ని టెంట్లు అనమాట. ఇంకా సైడ్కి చూసేసి మొత్తం పార్కింగ్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది. చూడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది, అయినా పబ్లిక్ అయితే పోతారు. ఈ లైటింగ్ తో కనిపిస్తుంది రైల్వే బ్రిడ్జ్ అనమాట. చూడండి ఎట్లుందో. నిన్న మొన్న అయితే అంతా పుట్టు రష్ అంట. అయితే ఖాళీ ఉంది. బ్రిడ్జ్ పైన వ్యూ చూస్తే మాత్రం సూపర్ ఉంది. అసలు 2 కళ్ళు సరిపోతలేవు, ఏకదమ్ ఉంది అసలు. ఇప్పుడైతే మనం యమునా బ్రిడ్జ్ కింద ఉన్నాం. మనం అయితే ఘాట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇవన్నీ టెంట్స్ అనమాట స్టే చేయడానికి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే 3:15 అవుతుంది. మనం తొందరగా స్నానం చేసి మనం అయితే ఎంత తొందరగా స్నానం చేసి వెళ్ళిపోతే అంత మంచిది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా. ఇక చూడండి ఇదే అనమాట కొత్తది బ్రిడ్జ్, న్యూ యమునా బ్రిడ్జ్. సెక్టార్ 23 ఇదే స్నాన్ ఘాట్. ఇట్లా పోతా ఉన్నారు అందరూ. మనంగిల్ అలా దారిలో మనంగిల్ నడుచుకుంటూ పోదాం. పోయి అయితే మనం స్నానం చేసి పుణ్యం సంపాదించుకుందాం. ఏంటి బాబా ఇంకోసారి చేసి పుణ్యం సంపాదించుకుందాం. ఇక్కడ యమునా బ్రిడ్జ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే మామూలుగా లేదు. దుమ్ము ఉంది. పబ్లిక్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతారు. ఒక 5-6 అయింది అనుకో పొట్టు ఉంటారు. ఇక చూడండి మొత్తం టెంట్లే. పబ్లిక్ అయితే రయ్య ఎక్కుతారు. సెక్టార్ 23
ఏమో ఇప్పుడు ఎట్లుందంటే డే టైం నుంచి ఎంతమంది ఉంటారు, 1,00,000 కోట్లు. నిన్న 29వ తారీఖు మౌర్య అమావాస్య రోజు 30 కోట్ల మంది జనం అయితే వచ్చారంట. దాదాపు 30 మందిలో చచ్చిపోయారు. మళ్ళా 33:30 అవుతున్న టైం. ఇక్కడైతే మనకు నల్ల లోపడ్డాయి. ఇక్కడైతే మా వాళ్ళు బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసుకొని ముఖం కడిగి నేను వేసుకుంటున్నా. కావాలి నేనే వీడియో ఇస్తున్నా, నేను కనవాలేకపోతున్నా. మొత్తం మంచి అయితే ఎక్కువ వస్తుంది. కాకపోతే ఏమైనా ఇంత దూరం వచ్చినా కానీ మోనాలిసా కనిపిస్తా అంటావా? కనిపిస్తుంది కనిపించదు. మనమైతే ఏ ప్లాన్ మీద వచ్చినామంటే 1 కోటి మంది వస్తారంట రోజుకి. తలా ₹1 ఇచ్చినా ₹1 కోటి అయితే అంట. చూస్తే 1 కోటి మంది వస్తారంట రోజుకి. తలా ₹1 ఇచ్చినా ₹1 కోటి అయితే అంట. చూద్దాం అయితే. ఇది చెప్పినా ఇన్స్టాగ్రామ్ ట్రోల్ చేసిన అయితే మామూలుగా కొట్టుది ఒకవేళ కాకుంటే. ఇప్పుడైతే మనం ఎక్కువగా వీక్ డేస్ లో అయితే రావాలి. స్పెషల్ డేస్ లో వచ్చినాం అనుకో చిన్నలాగా తొక్కిలాట్ అవుతుంది. ఇప్పుడైతే ఇట్లా రష్ లేనప్పుడు ఇట్లా ప్రశాంతంగా అయితే ఉంటది, నిమ్మలంగా ఆరామ్స్ ఉంటది. ఇది చూడండి మొత్తం టెంట్లు ఉన్నాయి. కాకపోతే మనము అవసరం లేదు. బిజీ డేస్ అయితే అసలు రాకూడదు. టైం అయితే 3:30 నుంచి 5:30 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటది. స్నానం చేసి మనం అయితే రెడీగా ఉందాం. అక్కడ నుండి స్నానం చేసిన తర్వాత మనం కాశీకి అయితే వెళ్దాం. మొత్తం టెంట్లే. ఆ లైటింగ్ ఓపిస్తుందా మధ్యలో ఈ టెంట్లు అవుతూ ఉండేది మొత్తం నది. ఈ మంచిగా అయితే కనిపిస్తలే. రిటర్న్ లో అయితే ఒకవేళ మనం డైలీ వస్తేమో కనిపిస్తాయేమో. కాకపోతే వీళ్ళ ఫుల్ రష్ ఉంటుంది. ఇట్లా ఫోన్ పట్టుకునే ఇట్లా ఉంటుందో ఉండదో తెలియదు. మా వాళ్ళు చూడ ఎట్లా నడుస్తారో, బ్యాగులు వేసుకొని బుడ్డోళ్ళు ఇద్దరు రయ్యలు నడుస్తారు. బ్యాగులు వేసుకొని బుడ్డోళ్ళు ఇద్దరు రయ్యలు నడుస్తారు. మనకైతే గోపురం వచ్చింది, టెంట్లు ఉన్నాయి. కమ్మన్ మీద అయితే డైమండ్ ఉంది. ఆ లైటింగ్ అయితే చెక్కున మెరుస్తుంది. చూస్తున్నాగానే మంది చూడు ఎంత మంది అయ్యారు. ఇది అనమాట ఘాట్. ఇది ఎంట్రన్స్. మొత్తం వేరే లెవెల్. ఇది మన తెలంగాణలో ఉంటే ఎంత ఫేమస్ అవుతుందేమో. ఇది వచ్చేసి చంద్రద్వార్. అట్లా ఓపిస్తున్న వాటర్ అదే అనమాట సంగమం. టైం వచ్చేసి 4:20 అవుతుంది. మేమైతే స్నానానికి వెళ్తున్నాం. చలి 6 ప్యాక్ బాడీ చూపిస్తుండు కాకా. మీకు తెలుసు, చూడండి అక్కడ ఏముందో. చల్లగా ఉంటాయి, ఐస్ ఉన్నట్టే ఉన్నాయి వాటర్. ఇదే అనమాట సంగమం. ఇంకా పబ్లిక్ కోసం మొత్తం నిండిపోతుంది. ఇది బ్రహ్మముహూర్తం. లోతేడు చూడాడు. లోతు. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. మాట్లాడుతున్న నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి. ఇక మొదలెడదామా? త్రివేణి శంభు శంభు హై మహాకుంభ. ఓం నమః శివాయ. ఇప్పుడైతే మనం పుణ్యస్నానం చేసాం. మన అన్ని పాపాలు అయినాయి. ఇప్పటి నుంచి మనం మంచిగా ఉండొచ్చు. ఈ సంవత్సరం అయినా మంచిగా ఉంటాడు. చూడు స్వామి. పుణ్యస్నానం అయిపోయింది. సరిగి వస్తున్నావు, చలిగి చచ్చిపోతాడు, ఓడుకుతుడు ఒకటే. బ్రహ్మముహూర్తంలో మా స్నానం అయితే అయిపోయింది. చూడండి భక్తులు ఎంతసేపట్లోనే ఎంతమంది వచ్చి చూడు. ఇప్పుడే మనం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అయితే బయటకు వచ్చినాం. అలా మనం అయితే చలికి చచ్చిపోతుండు. ఇప్పుడైతే మనం బోటింగ్ ఏరియాకి అయితే వెళ్దాం. కుంభమేళ వచ్చి మనం అయితే పుణ్యం చేసుకున్నాం. ఇప్పటికైతే నెక్స్ట్ అయితే కాశీ పోవాలి. ఇక్కడ ఒక్కరికి బోట్ 400 to 500 చెప్తున్నారు. మొత్తం అన్ని బోట్లే. ఈ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇక్కడ మొత్తం నిలువు దోపిడే ఉంది. ఇప్పుడే బోట్ ఎక్కినాం. బోట్ ఎక్కి అయితే మనం అయితే త్రివేణి సంగమానికి అయితే వెళ్తున్నాం. మెల్లగా పోతుంది పడవ. మొత్తం అయితే మనం అయితే ఇట్లా పోతున్నాం పడవలా. కాకపోతే మా వాళ్ళు అయితే పుట్టు నడుపుతారు. అందరిని దాటేస్తున్నాం. దూసుకెళ్తారు మా వాళ్ళు, యువకులు యంగుగా. ఇదే త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి కలిసి ఒకే చోట అనమాట. ఇది
गंगा यमुना सरस्वती मिल चरण पखारे राम यहाँ మొత్తం చల్లగా ఉన్నాయి లేదు. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంతకుముందు గంగలో స్నానం చేసినాం, ఇప్పుడైతే త్రివేణి సంగంలో అయితే స్నానం చేస్తున్నాం. అయితే పొట్టున్నారు, చలి పెడుతుంది, ఏం చెప్పాలో అర్థం అవుతలేదు. ఈ వాటర్ ఏమో గుంజుకోవచ్చున్నాయి, మొత్తం పడవలు ఒకటే వస్తున్నాయి, చలి. ఇప్పుడే త్రివేణి సంగంలో స్నానం చేసి మనం అయితే వెళ్తున్నాం, బయటకి అయితే వెళ్తున్నాం. మొత్తం కొంగలు చూడు, పడవలు చూడు ఎలా వస్తున్నాయో. అబాబాబాబాబాబాబాబా, కొంగలు ఏమన్నా కొడుతున్నాయా? త్రివేణి సంగంలో స్నానం చేసినాం. స్నానం చేస్తే మనం ఇట్లా పడవలు అయితే మనం బయటకైతే పోతున్నాం. మొత్తం ఇట్లా కొంగలు అయితే రఫర్ వస్తున్నాయి. మనమైతే కొంగలకైతే ఆహారం వేస్తున్నాం. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తుండు. మొత్తం మా ఇక్కడ అన్ని అయిపోయినాయి, స్నానాలు, బోటింగ్, వెయిటింగ్ అయిపోయింది. ఇప్పుడు అయితే మనం ఇక్కడ నుండి ఆ ఘాట్కి అయితే వెళ్దాం. ఇక్కడ పడవలు అయితే తీసుకెళ్లారంట. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళి ఆ ఘాట్లో పోయి నాగసాధువులని, అఘోరీలను చూసి మనం అయితే కాశీకి అయితే వెళ్ళిపోయాం. ఇదేనమాట కొత్తగా నిర్మించే యమునా బ్రిడ్జ్. ఇది మన హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఉంది సేమ్. ఇప్పుడైతే మొత్తం ఘాట్ దగ్గర, ఘాట్ రోడ్ లో అయితే మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు అయితే అసలు పబ్లిక్ వేయలేరు మొత్తం. ఇంకా మరి కొద్దిసేపట్లో అయితే ఇంకా ఫోటోస్ అంటారు, చూడాలి. మనకి వచ్చేసి సంగం అయితే 1.2 కిలోమీటర్ ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్ అయితే 0.3 కిలోమీటర్, అంటే 300 మీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే మనం హనుమాన్ని దర్శించుకొని మనమైతే సంగం రోడ్డుకి వెళ్ళిపోదాం. పబ్లిక్ని బట్టి మనం చూద్దాం, ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేము, తొందర వెళ్ళాలి కాబట్టి. చూడండి భక్తుల తాకిడి ఎరిగింది. మొత్తం టెంట్లు ఎట్లున్నాయో సూపర్ ఉన్నాయి. ఇక్కడ నుండి వస్తున్నారు, అక్కడి నుండి వస్తున్నారు, మొత్తం ఏడో చూసిన భక్తులే. ఈ నుంచి సంగమే కనిపిస్తలే, ఇంకా 1 కిలోమీటర్ ఉంది, అక్కడ ఉంది. ఏం అర్థమవుతలే. అయితే జగన్నాథ్ టెంపుల్కి వచ్చినాం, దర్శించుకొని అయితే మనం వెళ్దాం. పక్కన హనుమాన్ కూడా ఉన్నాడు. అలా అని మళ్ళీ అయితే మన సంగమాకి అయితే వెళ్దాం. మనం అయితే శంఖముద్దాం. ఫైనల్ గా వచ్చేసింది మనకైతే. జనాలు చూడు ఎంత మంది అయ్యారో, పొట్టారు. బ్లాగరు, ఎవరు యూట్యూబరు, ఎవరు సన్యాసో, ఎవరు ఏం అర్థం అవుతారు. మోనాలిసా ఎక్కర్రా, ఇంత దూరం వచ్చి మోనాలిసా చూద్దామంటే మోనాలిసా కనిపిస్తలే. బిజినెస్ ప్లాన్ కూడా అర్థమైపోయింది. నిచ్చనా సాధువులు కనిపిస్తలేరు, నాగ సాధువులు, అఘోరాలు లేరు, ఎవరు కనిపిస్తలేరు. నాగ సాధువులు, అఘోరాలు లేరు. టైం ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. ఇప్పటిదాకా కనిపించలేదు జనం. ఇప్పుడు ఒకేసారి అయితే కుప్పలు కనిపిస్తారు. కుంభమేళ అంటే ఏదో అనుకున్నాము, ఇంతగానో వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కుంభమేళ అంటే. కుంభమేళ మేము నాయక్ సినిమాలో చూసినాం, మళ్ళీ ఈరోజు చూసినాం. ఎవరైనా తప్పివా అలా చూడండి. మీ పొట్టున్నారు జనం అయితే. నేనా కుంభమేళ? నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడికి ఎప్పుడు వచ్చాం మావయ్య? ఇది మహాకుంభమేళ అంటే. ఇప్పటిదాకా ఏదేదో జూజీబీ చూసినాం కానీ ఇప్పుడు చూడు ఏ ముర్రు పబ్లిక్ మొత్తం వేరే లెవెల్. మహాకుంభమేళ అంటే ఇదేనేమో.
సరదాగా వస్తప్పుడు అయితే అలా అలా పీకలు వాడుకుంటా వచ్చాము. ఇంతటితో కుంభమేళ అయిపోయింది. ఇప్పుడైతే మేము కాశీకి వెళ్తున్నాము. మా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.